హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా అయితే 11 అయిపోయింది అనమాట. మా బావ అయితే చికెన్ తేలేదు, ఏమి తేలేదు. ఇప్పుడు వరకు టిఫిన్ కూడా తినలేదు. ఇప్పుడైతే 2 బనానా తినేసి తొందరగా పని చేసుకోవాలి. సండే మార్నింగే లేవాలంటే అస్సలు లేవలేం కదా. మా పాప అయితే ఇప్పుడు టిఫిన్ వేసి ఇమ్మంటుందిలే కానీ మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లో చేసి మళ్ళీ ఇప్పుడు టిఫిన్ తినేసి అన్నం తినాలంటే తినలేం కదా. అందుకని ఒకసారి మధ్యాహ్నమే తింటాము. ఇప్పుడు బనానా ఏదో ఒకటి టిఫిన్. ఒకరోజు టిఫిన్ లేకపోతే ఏం కాదులేవు మగా, తిను ఒక బనానానేగా. ఇప్పుడు డాడీ చికెన్ తెస్తాడు కదా, చికెన్ కర్రీ చేస్తాను. నేను ఇప్పుడు రైస్ అయి కడిగి పెట్టేస్తా తొందరగా. డాడీ రంగాలు చికెన్ కర్రీ చేసేస్తా. తిను ఒక్కరోజే కదా, మరి లేటుగా ఎందుకు లేచా? తిను. రోజు లేటుగా లేచి టిఫిన్ వేయలేదంటే మా పాపతో అలా ఉంటుంది అనమాట. బనానా తినమంటే ఏడుతుంది. నార్మల్ టైంలో టిఫిన్ తినమంటే నేను ఫ్రూట్స్ తింటా ఉంటుంది. ఇప్పుడైతే నేను బనానా తినడానికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అయితే బనానా అయితే తనకి ఇచ్చేసాను. ఇప్పుడు కూడా నేను కూడా ఒక బనానా తినేస్తాను. అసలు లేగోలేమండి. నేనైతే అసలు సండే సాటర్డే అసలు లేగోను. వీళ్ళకి సెలవే ఉంటుంది కాబట్టి నిద్రపోతూనే ఉంటాను. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో లేచి ఏదో ఒకటి తినాలి కదా. ఇక అందుకని బనానా తింటాం. మార్నింగ్ స్వీట్ తినాలంటే తినలేం కదా. ఇక ఏదో కడుపులో అలా ఉంటుందని మా బావ అయితే చికెన్ తీసుకొచ్చి నీట్గా కట్ చేసేస్తున్నాడు అనమాట. నేనైతే ఓ పక్కన రైస్ కడిగి పెట్టేద్దామని చెప్పి ఇంకా రైస్ అయితే వేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టడానికి వెళ్ళాను. ఇంకా మా బావ అయితే నీట్గా చికెన్ అయితే కట్ చేసాడు. ఈ రోజు అయితే చికెన్ పకోడీ చేపిద్దామని చెప్పి మా బావ చేత అయితే ఇంకా చికెన్ పకోడీకి కూడా కట్ చేపిస్తున్నాను అనమాట. అందుకోసం చిన్న ముక్కలుగా, కర్రీకి ఏమో పెద్ద ముక్కలుగా కట్ చేసేస్తున్నాడు. ఇంకా చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా బావ అయితే అన్నిటికీ వంకలు పెడతా ఉంటాడు కానీ ఎప్పుడు వంట చేయలేడు అనమాట. ఒకసారి అయితే చికెన్ పకోడీకి మంచిగా మ్యాగ్నేట్ చేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మీరు ట్రై చేయండి. మా బావ రెసిపీ అయితే షేర్ చేస్తాను. పసుపు, మైదా, పెప్పర్ పౌడర్, కారం బాగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్లు 2 సరిపోతాయి కదా, అక్కర్లేదా? మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. మా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి కార్న్ఫ్లవర్ పెట్టుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకుని కలుపుకోవడమేగా. కలుపు. వేసుకోండి, లేకపోతే లేదు. మా బావ అయితే కొంచెం వేసాడు కలర్ఫుల్ కనపడాలని. అంతేనా? ఇదిగోండి, మా బావ అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసాడు కదా. ఇదైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఈవినింగ్ వేసుకోవడానికి. అందుకని కలిపిచ్చేసాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రీఫ్రిజ్లో ఒక 4-5 గంటలు పెట్టేద్దాము. ఇంక ఈవినింగే కదా వేసుకునేది. ఈవినింగ్ రీఫ్రిజ్లో పెట్టేస్తున్నాను. సాయంత్రం వేసుకోవడానికి ఇప్పుడే కలుపుకున్నామంటే ఒక 2-3 గంటలు మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ముందలే కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన రైస్ పెట్టాను కదా, ఇంకా రైస్ అయితే ఉడిపోయింది. ఇంకా చికెన్ కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకా లాస్ట్ కొంచెం వాటర్ పోసేసి ఇంకా బాగా మగ్గిచ్చేసేసుకోవడమే. సండే లేట్గా తిన్నా లేటెస్ట్ కర్రీ ఉడికిపోగానే ఇంకా మా పాపకైతే ఫస్ట్ పెట్టేశాను. మార్నింగ్ నుంచి ఒక బనానాతో ఉంది కదా, ఇంకా వాటర్ తాగుతూ ఉంది మధ్యలో. ఇంకా త్వరగా ఆకలేసిద్దిలే అని చెప్పేసి ఇంకా వేడివేడిగా కర్రీ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా తనైతే నిదానంగా మంచిగా తినేస్తుంది. ఇంకా అంతలోపు మా బావ కూడా వచ్చేసాడు అనమాట. ఇంక నేను మా బావ కూడా మంచిగా పెట్టుకుని తినేసాము. ఇంకా చికెన్ కర్రీ ఇంకా రైసే నార్మల్ ప్లెయిన్ రైసే చేశాను. ఎప్పుడు బగారా రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు అంత ఓపిక లేదు, త్వరగా చికెన్ కూడా తీసుకురాలేదు కదా, లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వైట్ రైస్ కడిగి పెట్టేసి ఇంకా మంచిగా తినేసి పడుకుని పోయాము. లేకంగానే ఇంకా మా బావ
బావకైతే కొంచెం టీ పెట్టించాను. ఇంటి దగ్గర ఉన్నాడంటే టీ కంపల్సరీగా అడుగుతాడు. నార్మల్గా అయితే మా ఇంట్లో ఎక్కువ పెద్ద టీ లవర్స్ మేము కాదనమాట. ఇంకా మా బావ ఉంటేనే మా బావ కోసమే టీ పెడతాను. ఇంకా లేచిన వెంటనే పప్పు అవన్నీ నీట్గా కడిగిచ్చేసాడు అనమాట. ఇంకా అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచే మా పాప స్కూల్ ఉంటుంది కాబట్టి దోశల పిండి అయితే ఖచ్చితంగా కావాలి కదా, దోశల పిండికి అయితే వేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా మా పాపకైతే సంగటి తినాలని చెప్పేసి వారం రోజుల నుంచి అదే అడుగుతుంది అనమాట. ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నార్మల్ రాగి పిండితోనే సంకటి చేశాను. ఇప్పుడైతే రేషన్ బియ్యం వేసేసి చేద్దామని చెప్పి 2 గ్లాసులు రేషన్ బియ్యం అయితే నీట్గా కడిగేసేసుకుని కుక్కర్లో వేసుకుని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే పోసేసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. సంగటి అని చెప్పేసి వీడియోల్లో చూసి అడిగిద్ది అనమాట మా పాప. కొత్త కొత్త వంటకాలన్నీ నన్ను అడిగిద్ది. కొత్త కొత్త వంటకాలు ఏదో ట్రై చేస్తూ ఉంటాను. అవి అయితే ఈరోజు తింటదో లేదో చూడాలి. ఇంకా చికెన్ పకోడీకి మార్నింగే మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఇంకా చికెన్ పకోడీ ఇది మొత్తం తీసేసి కాసేపు పక్కనైతే పెడుతున్నాను. దానిలో పెరుగు కూడా యాడ్ చేసాడంట మా బావ నేను పడుకున్నప్పుడు. ఫ్రిడ్జ్లోంచి తీయంగాలని వేసామంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది కదా, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసేసుకోవడమే. నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే చికెన్ బాగా ఉడుకుతుంది. లేదు తొందరగా హైసాగా పెట్టేసామంటే చికెన్ లోపల ఉడకకుండా పైన అయితే మాడిపోతూ ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంకా మొత్తం ఇలాగే వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. ఒక పక్కన చికెన్ ఫ్రై చేస్తానే ఒక పక్కన అయితే రాగి సంగటి కోసం అయితే బియ్యం పెట్టాం కదా, ఇంకా అదైతే విజిల్ వస్తుందేమో చూస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ వస్తుంది, ఒక్కోసారి రాదు. అందుకని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఈ మధ్య కుక్కర్లు పేలిపోవటం బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, అందుకని ఇక దగ్గరుండేసి చికెన్ పకోడీ బాగా ఫ్రై చేస్తా. ఇంకా అది కూడా ఒక పక్కన చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే కొంచెం బాగా రైస్ ఉడిగిపోయిన తర్వాత రాగి పిండి యాడ్ చేసేసి ఇంకా అది కూడా చేసేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ పకోడీ కూడా మొత్తం ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా ఫ్రై చేసిన అమ్మటే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓసారి మొత్తం చికెన్ పకోడీ వేసి ఇలా ఫ్రై చేసేస్తాను. దానికోసం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుంటాను. పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, మాకైతే కంపల్సరీగా పచ్చిమిర్చి ఉండాల్సిందే. ఇంకా చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. మొన్న చేసింది ఎందుకంటే ఇవాళ చేసింది కూడా సూపర్ ఉందన్నమాట. ఇంకా మా బావకు కూడా ఇవ్వకోకుండా నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసేసాను. కొంచెం క్రంచీగా టేస్ట్ అయితే వేడివేడిగా తింటేనే తెలుస్తుంది కదా. ఇక తినేసిన తర్వాత ఇంకా మా పాపకి మా బావకి ఇచ్చేసి ఇంకా సంగడిలోకి అయితే మెత్తగా అన్నం అయితే మ్యాష్ చేసేసుకున్నాను. ఇంకా మ్యాష్ చేసుకున్న అన్నంలోకి రాగి పిండి అయితే కలిపేసేసుకుని కొన్ని వాటర్ ఉప్పు వేయటం మర్చిపోయాను అనమాట. ఇంక ఈ స్టేజ్లో ఇంకా కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుని కొన్ని వాటర్ పోసేసుకుని ఇంకా పొయ్యి మీద పెట్టుకుని మంచిగా తిప్పుకోవడమే. రాగి పిండి కూడా మంచిగా ఉడికేంత వరకు, లేకపోతే రాగి పిండి స్మెల్లే వస్తుంది అనమాట. అందుకని కాసేపు అయితే ఎక్కువసేపు ఉడికించేశాను. మా పాపకి ఇష్టం అంటది కానీ ఇష్టంగా చేపిస్తుంది కానీ తింటదో లేదో అది తిన్నదాకా డౌటే. ఇంకా మనము ట్రై చేయాలి కదా. ఇంకా పిల్లలు ఇష్టంగా తిన్నారంటే ఇది హెల్దీ ఫుడ్డే కాబట్టి అప్పుడప్పుడు అయితే పెట్టొచ్చు. ఇంకా వారము ఇంకా చేపల కూర ఏదో ఒకటి వేసి పెడితే ఇష్టంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నాటుకోడి ఫిష్ అవన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి ఇంకా నాటుకోడి రాగి సంగటి టేస్ట్ చాలా బాగుంటుందేమో కానీ నార్మల్ బాయిలర్ మాసానికి ఈ రాగి సంగటికి అంత మ్యాచ్ ఏం అవ్వదు అనుకుంటున్నాను. మా పాపకి మరి నచ్చుతుందో లేదో తెలియదు. ఇంకా తిందంటే ప్రతి వారం ఒకసారన్నా చేసి పెడతా ఉంటాను. ఇంకా పొయ్యి మీద పెట్టుకుని మంచిగా తిప్పేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా రాగి సంగటి ఉడికిందంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా. ఇంకా నేను ఫస్ట్ టైమే ట్రై చేయటము, ఎన్నో వీడియోలు చూసి అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇంకా వేడివేడిగానే ముద్దలు చేసుకోవాలంటే ఇంకా ఒక ప్లేట్లో అయితే కొంచెం వేసేసుకుని చేయి తడిపి చేసుకుంటా ఇంకా ముద్దల్లాగా అయితే చేసేసాను. కరెక్ట్గా 4 ముద్దలు వచ్చినాయి. మేముంద ముగ్గురమే కానీ 4 ముద్దలు వచ్చినాయి. మరి ఎలాగో ఏమో ఇంకా మా పాప తింటదో లేదో తెలీదు. ఇంకా మా పాప కోసం అయితే చిన్న ముద్ద అయితే చేసేసి ఇంకా తన కోసం అయితే ఇక వేడివేడిగా చికెన్ కూడా కొంచెం వేడి చేసేసి ఇంకా ముగ్గురం కూర్చున్నాం అనమాట తినడానికి. మా బావకైతే ఇదేం కర్మరా బాబు అన్నట్టు ఉన్నాడు. ఇంక నేను కూడా ఇంకా ఏదో కొంచెం తినాలిగా అని చెప్పేసి ఒక చిన్న ముద్ద అయితే తినేసాను. నాకెందుకు అంత నచ్చలేదు. ఇంక దీనికన్నా కూడా వేడివేడిగా అన్నం వండుకుని మంచిగా చికెన్ వేసుకుని తిన్నా బాగుండేది అనిపించేసింది. ఇంకా మా పాపను అడిగితే ఫస్ట్ బాగుంది అని చెప్పేసి 2-3 ముక్కలు అయితే బాగా తింది కానీ ఇంకా తర్వాత నుంచి అయితే తినలేకపోతుంది. ఇక చికెన్ పకోడీ మీదే కూర్చుంది అనమాట. ఇంకా చికెన్ పకోడీ తింటానే కూర్చుంది. ఇంక నేను కూడా ఆ చికెన్ పకోడీ కొంచెం ఎక్కువ తినేసి ఇంకా రాగి సంగటి అయితే కొంచెం తిన్నాను. ఇంకా అంతే, నాకు అంతగా తినాలనిపించలేదు. డైలీ నైట్ చపాతీలు తింటాము రైస్ తింటాము అలవాటు కాబట్టి ఇలాంటి సంఘటనలు అవన్నీ మనకైతే ఎక్కువ కాబట్టి నేనైతే అసలు తినలేను. అసలు ఇష్టం లేనిది అసలు నోట్లోకే పోదు కదా. ఇంకా మా పాప అయితే ఏదో తింటానని చెప్పి ఇచ్చేస్తుందిలే కానీ నేను అడుగుతున్నాను బాగుందా లేదా అని చెప్పేసి. ఇంకా ప్రతి వారం ఫిష్ తెప్పి అమ్మ, నాటుకోడి తెప్పి అమ్మ అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అవి తెప్పితే తింటదంట. ఈ చికెన్లో అయితే బాగోలేదంట. ఇలా ఉంటుంది, పిల్లలతో ఇష్టంగా ఉంటేనేమో ఇష్టంగా ఉంది తింటాను అంటారు, లేకపోతే ఇలా చెబుతారు. ఇంకా 2 ముద్దలు అయితే అలాగే ఉండినాయి. ఇంకా తినలేదనమాట. ఇంకా అవైతే పడేసేయటమే, వేస్ట్గా ఫుడ్ చేసి పడేయటం అనిపించేసింది. ఇంకా మా బావ కూడా తినలేను పడేయి అన్నాడు. మా బావకు ఫుడ్ పడేయటం అసలే
అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఆయనే పడేయమన్నాడంటే చూడండి, మనం తినేదే డైలీ తినగలుగుతాం కానీ అడ్డమైన చెత్త ట్రై చేసామంటే ఇలాగే ఉంటుంది. ఇంకా తనైతే తినట్లేదు, డ్రామాలు వేస్తూనే ఉంది. అలాగే ఏదో కొంచెం పెట్టేశాము. ఇంక నేను కూడా కాసి జ్యూస్ అయితే తాగేసి కాసేపు అయితే వాకింగ్ చేసేసి ఇంక నిదానంగా ఇంక స్నానం చేసేసి పడుకుని పోతామే బిల్లలు వేసేసుకుని. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది తినుకోకుండా డ్రామాలు వేస్తుంటే. ఇంకా దానిలో ఉన్న చికెన్ అన్న తినమని చెప్పేసి ఇంకా చికెన్ అయితే పెట్టేశాను. ఇంక నేను కూడా జ్యూస్ తాగేసి ఇంకా ట్యాబ్లెట్లు వేసేసుకుని పడుకుని పోతామే. మీరైతే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.